హే గాయ్స్, బోర్ కొడుతుందని ఇంట్లోనే దోస్తులందరం కలిసి బార్బీక్యూ ప్లాన్ చేసుకున్నాం. ఇక ప్యాన్ తీసుకొని దాంట్లో చికెన్ నీట్గా కడిగేసి దాంట్లో మంచిగా ఉప్పు, కారం, పసుపు ఇంకా ఆయిల్ వేసి ఆ తర్వాత బొగ్గులు నీట్గా కాల్చి వేడివేడిగా బొగ్గులు కాలుతుంటే ఇంకొక దోస్తుగాడు ఆ చికెన్ మ్యారినేట్ చేసిన చికెన్ని రెడీ చేస్తుండు గ్రిల్లో సెట్ చేయడానికి. ఇక ఇట్లా దోస్తులందరం ముచ్చట్లు పెట్టుకుంటూ గ్రిల్ రెడీ చేసుకొని ఇక నైట్ ప్లస్ వైబ్స్ ఉంది చూడు. అబ్బా, నా భూతో నా భవిష్యత్ అన్నట్టుంది. ఇక బొగ్గులన్నీ వేడిగైనాయి. ఆ స్టిక్స్ కి గుచ్చేసి పీసెస్ అన్నిటిని నీట్గా ఆ గ్రిల్ మీద పెడితే ఉంటుంది చూడు. ఇక మా దోస్తు వాళ్ళు ఆనియన్స్ కూడా ఉంటే మస్తు ఉంటుంది మామ అంటే, ఇంకా సరే నేను ఏం చేద్దామని చెప్పి ఆనియన్స్ కట్ చేయడానికి కూర్చున్నా. చూడొచ్చు ఎంత ప్రొఫెషనల్ గా కట్ చేస్తున్నాం మనం ఆనియన్స్. ఇక మనం ఈ ఐటీ జాబ్ సైడ్ ఎత్తుక్కోకుండా ఇక హోటల్లో పని చేస్తే బాగుండు అనిపిస్తుంది అప్పుడప్పుడు మనకి. ఇక అట్లుంటది ప్రొఫెషనాలిటీ అంటే. చూడండి ఎట్లా వేడి వేడిగా ఎర్రగా కాలుతున్నాయో మన పీసెస్. ఇక మనోడు మెల్లగా దానికి నీట్గా ఆయిల్ పట్టిస్తుండు. పీసెస్ కొంచెం జ్యూసీగా టెండర్గా వస్తాయని. చూడొచ్చు గాయస్, మీరు చూస్తుంటే అప్పుడే మీకు నోరూరుతుంది అనిపిస్తుంది నాకైతే. ఇక మీరు కూడా ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా మీ దోస్తులతో ఇట్లాంటి ప్లాన్ చేసుకోండి. ఇక మనోళ్ళు చూడండి ఎక్స్పెరిమెంట్ చేసినట్టు ఎట్లా చేస్తుర్రు. ఇక ఎప్పుడు 9 to 6 జాబే కాదు ఫ్రెండ్స్. ఇక అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో కలిసి ఇట్లా ట్రై చేస్తూ ఉండాలా. ఇక మనోళ్ళు వారానికి ఏదో ఒక ప్లాన్ చేస్తూనే ఉంటారు. అవి వేడి వేడిగా అలా రెడీ అవ్వగానే మనోళ్ళు దింపేసి దాన్ని నీట్గా తీసేసి ఇక తినడానికి రెడీ అయిపోయారు ఒక్కొక్కరు. చూడొచ్చు, ఇక ప్లేట్లో వడక ముందుకే చాలు ఈ అటాక్ అన్నట్టున్నారు ఒక్కొక్కరు. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ కోసం వీళ్ళిద్దరిని తినమని చెప్పినా మామ చూడండి. ఇక తినంగానే ఇక వీళ్ళిద్దరూ మంచి రివ్యూ ఇచ్చేవరకు ఇంకా మనం కూడా కూర్చొని అంటించేసినాం. ఇక మళ్ళీ రౌండ్ 2 రౌండ్ 3 ఇక ఎక్కిచ్చేసి మళ్ళీ సేమ్ షురు. ఇక నీట్గా రౌండ్ 2 రౌండ్ 3 కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పటికే మస్తు లేట్ అయిందని చెప్పి ఇక ఇంటికి స్టార్ట్ అవుతారా అంటే ఇక మా దోస్తు వాళ్ళు ఇంకోటి రౌండ్ 5 కూడా చేద్దాం మామ అనగానే వెయిట్ చేసిన. రౌండ్ 5 కూడా నీట్గా కంప్లీట్ చేసుకొని ఇక మన వాళ్ళందరికీ టాటా బాయ్ బాయ్ చెప్పి ఇంటికి షురు అయిపోయినాం మామ. చూడొచ్చు నైట్ ఎంత పీస్గా ఉందో అసలు, ఎంటీ రోడ్స్. మన కంటెంట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కదా.